హలో ఆల్, నేను మీ రచనా శృంగార్కు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ ఏప్రిల్ 25న కవిత తన పార్టీ పేరుని టీఆర్ఎస్‌కి అనౌన్స్ చేసింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో. సో, టీఆర్ఎస్ అనంగానే ఎవరికైనా కేసీఆర్, టీఆర్ఎస్ ఆ రెండే గుర్తొస్తాయి. సో, కరెక్ట్‌గా ఇది ఏప్రిల్ 27న ఎప్పుడైతే బీఆర్ఎస్ స్థాపించి 2001లో స్థాపించి 25 ఏళ్ల ముందు 25 ఏళ్ళు అవుతదో, ఒక 2 రోజుల ముందు జస్ట్ నిన్న దాన్ని జరిగింది. ఓ 2 రోజుల ముందే అనౌన్స్‌మెంట్ వచ్చింది. సో, ఓవరాల్‌గా చూస్తే కవిత లిక్కర్ స్కామ్‌లో జైలు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా తను ఎక్కువగా తన తండ్రిని ఫస్ట్ కొంత పాజిటివ్ సైడ్ తీసుకున్నప్పటికీ, ఇప్పుడు అనౌన్స్‌మెంట్‌లో కూడా తండ్రి మీద మాత్రమే కోపం కనిపిస్తుంది. కేవలం కేసీఆరే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది గానీ, కాంగ్రెస్‌ని గాని, ఇటు బీజేపీని గాని, నేషనల్ పార్టీస్‌ని గాని టార్గెట్ చేసినట్టు కనిపించట్లేదు. సో, ఇప్పుడు టీఆర్ఎస్ నేమ్ అనౌన్స్‌మెంట్ గావచ్చు, ఆమె పార్టీ కొత్తది పెట్టడం కావచ్చు, మళ్ళీ టీఆర్ఎస్ పేరుని ఎన్నుకోవడం. అంటే వేరే పేరుని కాకుండా ఆల్రెడీ బ్రాండ్ ఉన్నది కాబట్టి దాన్ని పెట్టుకోవాలనుకోవడం కావచ్చు. దీని మొత్తం మీద ఆమె గేమ్ ప్లాన్ ఏమై ఉండొచ్చు? ఇండివిడ్యువల్‌గా ఒక వ్యక్తిగా కేసీఆర్ అంత చరిష్మాని ఆమె పొందేటువంటి వాతావరణం ఉందా? ఆమెకి వ్యక్తిగా అంత శక్తి ఉందా? అసలు ఏం చేసే అవకాశం ఉంది? కవిత గురించి ఎక్స్‌క్లూజివ్‌గా ఈరోజు డిస్కషన్ మనతో ముగ్గురు గెస్ట్స్ ఉన్నారు. ఫస్ట్ సుందరయ్య గారు ఫ్రమ్ బీజేపీ పార్టీ, అలాగే సతీష్ చంద్ర గారు కోల్కతా నుంచి మాట్లాడుతూ ఉన్నారు. సో, హి ఈస్ ఎన్ సోషియాలజీ ప్రొఫెసర్. అలాగే నరేంద్ర గారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో, లెట్స్ స్టార్ట్ విత్ సతీష్ గారు. సో, మీరు ఆల్రెడీ సోషియాలజికల్ అన్ని చూస్తూ అన్ని పొలిటికల్ ముఖ్యంగా ఎలక్షన్ డెవలప్‌మెంట్స్ పొలిటీషియన్స్‌ని చూస్తూ ఉన్నారు కాబట్టి, ఈ కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్‌ని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా ధన్యవాదాలండి ఫెడరల్ వారికి. కవిత కొత్త పార్టీ పెట్టడం అనేది కొంచెం పాజిటివ్గానే చూడాలి మనము. సో, మహిళల పాత్ర రాజకీయాల్లో చాలా తక్కువగా భారతదేశంలో ఉంది. సో, భారతదేశ రాజకీయాలు చాలా వరకు పితృస్వామ్య వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. అంటే పెట్రియార్కల్ నోషన్తో ఉన్నాయి. సో, మహిళలు ఇంటి నుంచి బయటికి రావడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రాణించడము అనేది చాలా పెద్ద విషయం. అట్లా మనము ఆ విధంగా ఆ కోణంలో నుంచి కవిత రాజకీయ ప్రస్థానాన్ని మనం గమనించాలి. సో, టీఆర్ఎస్ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు పెట్టుకోవడం వెనక చాలా ధైర్యం చేసిందనే చెప్పుకోవాలి. ఆ పదం అక్రినోమ్ అంటే టీఆర్ఎస్ అనే అక్రినోమ్ కానీ, దాని సింబల్ కానీ, లేకపోతే ఆ విజువల్ రిజంబ్లెన్స్ కానీ, ఇవన్నీ పాత వాళ్ళ నాన్నగారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీతో కొంచెం చాలా దగ్గరగా కనిపిస్తున్నా కూడా, సో వాళ్ళ ఫాదర్ని ఎదుర్కోవాలి అనే ఉద్దేశం అయితే మనకు సింబాలిక్గా కనిపిస్తుంది. అది ఎంతవరకు ఆమె అందులో సక్సీడ్ అవుతుందో అనేది మనకు తెలియదు. ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పాలి. ఇందాక మీరు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ 2001లో పెట్టారు. ఇప్పుడు 2026 అంటే ఆల్మోస్ట్ ఒక 25 years అయింది. సో, కవిత రాజకీయ ప్రస్థానం కూడా మనము ఆ టైంలోనే గమనించాలి. అయితే కవిత 2006 అంటే ఆమె 2006లో ఐ థింక్ ఆమె యుఎస్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత 2006 ఆ ప్రాంతంలో ఒక కల్చరల్ అంటే సాంస్కృతిక సంస్థను ఒకటి స్టార్ట్ చేసింది ఆమె. ఏంటి? తెలంగాణ జాగృతి. సో 2006 నుంచి 2026లో తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పార్టీ పెట్టింది. అంటే సాంస్కృతిక సంస్థ నుండి రాజకీయ పార్టీగా కవిత ప్రస్థానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సరే, ఏ పరిస్థితుల్లో పార్టీ పెట్టింది, వాళ్ళ ఫాదర్తో వచ్చిన సమస్యలు ఏంటి, సంతోష్ రావుతో వచ్చిన సమస్యలు, హరీష్ రావుతో వచ్చిన సమస్యలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తదనంతరం జరిగిన ఆ పరిణామాలని మనము దృష్టిలో పెట్టుకొని మనము ఆమె పార్టీ ఆవిర్భావం, పార్టీ మేనిఫెస్టో, ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఆమె మాట్లాడుతుంది. అంటే అందరికీ సోషల్ జస్టిస్ అనేది, 4 లక్షల ఉద్యోగాలు, సో ఇట్లాంటివన్నీ చెప్తుంది. సో అవన్నీ కూడా పక్కన పెడితే, అంటే సింబల్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, మేనిఫెస్టో సంబంధించి ప్రజలు తీర్పిస్తారు. బట్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి, అంటే షర్మిల ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎట్లయితే అన్నను ఎదిరించి బయటకు వచ్చిందో, ఇక్కడ ఈమె తండ్రిని, అన్నని, ఇంకా కుటుంబాన్ని ఎదిరించి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టాలనుకుంటుంది, పెట్టడం జరిగింది. సో ఎంతవరకు సక్సీడ్ అవుతుంది అనేది మనం ఇప్పుడే ముందుగా చెప్పలేము. మనం అంటే జ్యోతిష్యులం కాదు కాబట్టి, సో ప్రజలు నిర్ణయిస్తారు ఆమె ఎంతవరకు సక్సీడ్ అవుతుందో. బట్ ఒక పార్టీ పెట్టడం అంటే భారతదేశ రాజకీయాల్లో ఒక మహిళ ఒక పార్టీ పెట్టడం అనేది ఇట్స్ గ్రేట్ స్టెప్
అని అనుకుంటాను. మనం అట్లనే చూడాలనుకుంటాను. అంటే మనం ఇందిరాగాంధీ నుంచి గమనిస్తే భారత రాజకీయాల్లో చాలా తక్కువగా మహిళలు రాజకీయాల్లో ప్రవేశించారు. చాలా చాలా తక్కువగా రాణించారు. అంటే పురుషులతో సమానంగా పోటీ పడి, నిలబడి, పోరాడి ఒక స్థాయి పేరు సంపాదించుకోవడం చాలా తక్కువ. అంటే ఇందిరాగాంధీ గాని, లేకపోతే మాయావతి, ఇప్పుడు మమతా బెనర్జీ ఇట్లా చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ లైన్ ఆఫ్ ఉమెన్ పొలిటీషియన్స్‌లో మనము కవితను కూడా చూడాలేమో. అంటే ఓర్పుతో ఉండి ఆమె యొక్క ప్రస్థానాన్ని గమనించాలేమో అని నేను అనుకుంటాను. సుందరయ్య గారు మీరు చెప్పండి. సతీష్ గారు దిస్ ఎ పాజిటివ్ యాస్పెక్ట్ ఉమెన్ రావడం అని చెప్తున్నారు. అయితే దీంట్లో ఇంకొక యాంగిల్ ఉంది. మీరు కోట్ చేసిన మమతా బెనర్జీ గావచ్చు, అపార్ట్ ఫ్రమ్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీకి జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పటికీ ఆమె పడిన స్ట్రగుల్ అయితే అందరూ చూసారు. అంత ఈజీ కాలేదు ఆమెకి. ఎందుకంటే కొంత కాంగ్రెస్‌లో రావాలి కాబట్టి జయలలిత గావచ్చు, ఇండిపెండెంట్‌గా వచ్చారు. కానీ సుందరయ్య గారు మీరు చెప్పండి కవితని నిజంగా ఒక ఇండిపెండెంట్‌గా ఎదిగినటువంటి వుమెన్‌గా చూస్తారా? అసలు ఆమె అటువంటి సిగ్నల్‌ని పంపిస్తుంది. అట్లా చూడాలి అని సతీష్ గారు అంటున్నారు. అలాంటి పంపించేటువంటి ఆ మెసేజ్‌ని పంపించేలాగా ఆమె పేరు కావచ్చు, పార్టీ గావచ్చు, ఆమె ప్రజల్ని అప్రోచ్ అయ్యే తీరు కావచ్చు అలా కనిపిస్తుందా? పొలిటికల్‌గా దీన్ని ఎలా చూడొచ్చు? ఆమె ఎందుకు పెద్ద పెద్ద ఇష్యూస్ ఇప్పుడు రాఘవ చెడ్డ గాని వీళ్ళందరూ గాని ఎంత క్విక్‌గా పాపులర్ అయ్యారంటే ఇష్యూస్ మాట్లాడి, ఎక్కడా కూడా కవిత అంత పెద్ద ఇష్యూస్ మాట్లాడట్లేదు. రీజనల్ వరకు దాటి, తండ్రిని దాటి పోవట్లేదు. దీన్ని మీరెలా చూస్తున్నారు? మీరు చెప్పండి. ఇప్పుడు రచన గారు ఎప్పుడైతే కవిత ఒక టిఆర్ఎస్ అనే ఒక తెలంగాణ సెంటిమెంట్తో కూడిన టైటిల్ 20 సంవత్సరాలుగా పాపులారిటీలో ఉండి ప్రజలు దాన్ని ఆదరించి అధికారాన్ని కూడా ఇచ్చే స్థాయికి తీసుకొచ్చిన ఆ సెంటిమెంట్ని తిరిగి ఈవిడ మళ్ళీ పునఃప్రారంభించిందని అనుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టు తెలంగాణ సాధించిన తర్వాత ఈ తెలంగాణ సెంటిమెంట్ తోటి మనకేం పని ఉంది, మనం ఇక్కడ ఎంతో సాధించేసాము, ఈ గ్లోబల్ స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళామని తెలంగాణలో ఉన్న సెంటిమెంట్ తీసేసి భారత రాష్ట్ర సమితితోటి మొత్తం దేశమంతా నేను ఈ భారత రాష్ట్ర సమితి అనే పేరుతోటి పోటీ చేస్తాను, టోటల్ ఆల్ పార్టీస్కి సంబంధించిన ఎలక్షన్ ఖర్చును కూడా నేనే పెట్టుకుంటాను అనే స్టేట్మెంట్ కేసీఆర్ చేయడం జరిగింది. అయితే మన ఇండియాలో ఉమెన్ డ్రివెన్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు జయలలిత దట్స్ కాల్డ్ ఉమెన్ డ్రివెన్ పార్టీ, మమతా బెనర్జీ ఆవిడ సింగిల్గా ఆవిడే స్థాపించిన పార్టీ, తర్వాత మన ఈవిడ మాయావతి కూడా కాన్షీరామ్ ఓన్లీ బిహైండ్ ద స్క్రీన్ ఉన్నాడు, కానీ ద టోటల్ పార్టీస్ ఓన్డ్ బై మాయావతి. ఆ తర్వాత మీరు చెప్పిన సతీష్ గారు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ అది ఫౌండెడ్ బై జవహర్లాల్ నెహ్రూ పార్టీ. అయితే డామినెంట్లీ షీ వాజ్ ఆన్ ద మేజర్ పిక్చర్ ఇందిరాగాంధీ లాంగ్ టైం. బట్ ఉమెన్ డ్రివెన్ పార్టీస్ అన్ని కూడా సక్సెస్ అయ్యి ఒక పేరుని తీసుకొచ్చి ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది తీసుకొచ్చారు సమాజంలో. సో ఎంపవర్మెంట్ అనేది ఆల్ సెక్షన్స్లో, నాట్ ఓన్లీ ఉమెన్ సెగ్మెంట్, ఆల్ సెగ్మెంట్లో కూడా కొంత అభివృద్ధి ఘనత, ఒక మహిళ కూడా రాజకీయాల్లో ప్రపంచం తల తిప్పి చూడదగ్గ స్థాయికి వాళ్ళు ఎదిగారు. సో కవితలో అంతటి లక్షణాలు ఉన్నాయా? సామాజిక అంశాల మీద సామాజిక తెలంగాణ కేసీఆర్ తోటి సాధ్యం కాలేదు. ఇప్పుడు నేను స్థాపించిన టీఆర్ఎస్ తోటి సామాజిక తెలంగాణ తీసుకొస్తాను నేను అని ఒక స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చిందో దాంట్లో అది ఒక కన్సాలిడేటెడ్ గ్రాస్ స్టేట్మెంటే తప్ప ఆ సామాజిక న్యాయంలో అనేక అంశాలు ఇమిడి ఉంటాయండి. ఆ సామాజిక అంశాలు ఏ ఆస్పెక్ట్లో ఈవిడ మార్పు తీసుకురాబోతుంది, ఎక్కడ బీఆర్ఎస్ అనే ఆ ఆస్పెక్ట్కి అన్యాయం చేసింది అనేది క్షుణ్ణంగా ఆవిడ ప్రస్తావన చేయలేకపోయింది. అయితే రాబోయే కాలంలో స్పెసిఫిక్గా ఆవిడ స్పందించే అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్నట్టుగా బీజేపీని ఎందుకు టార్గెట్ చేయడం లేదు, నేషనల్ పార్టీస్ని ఎందుకు టార్గెట్ చేయడం లేదు, తండ్రి మీద ఎందుకు ఆవిడ కోపంతో ఉంటుందంటే, ఈవిడికి టీఆర్ఎస్ అనే ఒక టైటిల్కి ఈవిడ పార్టీకి గుర్తింపు రావాలంటే ఫస్ట్ తండ్రితోటే మొదలు పెట్టాలండి. ఆవిడ చాలా కేటగారికల్గా చెప్పింది, ఒకప్పుడు ఏదైనా కష్టం వస్తే కేసీఆర్ వచ్చి ప్రజాక్షేత్రంలో కొట్లాడేవాడు, అప్పుడు మన మనిషి, ఇప్పుడు మాత్రం పూర్తిగా మాడిపోయిన మర మనిషి. ఈ ఆటోమేటెడ్ మెకానికల్ కేసీఆర్ మనకు అవసరం లేదు. ఈ మిగతా గుంటనక్కల్ లాంటి హరీష్ రావు చేసే స్కాము, ఇంకా మిగతా పందికొక్కులు కూడా పక్కన పెట్టుకుని ఫామ్ హౌస్లో వీళ్ళందరినీ కూడా ఎలాంటి మందలింపు లేకుండా సమర్థన ఒక సపోర్ట్ సిస్టమ్ వాళ్ళందరికి అందిస్తూ వస్తున్న ఈ కేసీఆర్ మన కేసీఆర్ కాదు అని చాలా స్పష్టంగా విమర్శలు చేసుకుంటూ వస్తుంది.
అయితే అదే టైంలో రూలింగ్ పార్టీ మీద ఎలాంటి ఘాటు విమర్శలు అయితే చేయలేదు. ప్రస్తుతం ఉన్న పరిపాలకుడు కర్కోటకుడు అనే ప్రస్తావిస్తుంది కానీ ఈ ఈ కర్కశత్వము, ఈ కర్కోటకతనము ఏ అంశాల మీద, ఎలాంటి వర్గాల మీద ప్రదర్శిస్తున్నాడు, వాటిని మేము అడ్డుకుని తీరుతాము, మేము ప్రజలకు ఉపశమనం ఇస్తాము, కవిత టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఈ కర్కోటక నుంచి కాపాడుతామనే ఒక ఘాటైన విమర్శలు ఎందుకు లేవు అంటే, ఇది ఒక తెర వెనుక ఒక అండర్స్టాండింగ్ ఫార్ములా ఉంది కాంగ్రెస్ కి, కవితకి. అది జగమెరిగిన సత్యం. మామూలుగా స్కూల్ గోయింగ్ బాయ్ అని అడిగినా చెప్తాడు. కవిత వెనకాల ఎవరున్నారు అంటే కాంగ్రెసే ఉంటుంది ఆబ్వియస్లీ. అందుకని ఇప్పుడు ఏదైతే ఒక స్పెసిఫిక్ ఎలిగేషన్ చేస్తుందో హరీష్ రావు మీద, ఇంకా ఇతర మంత్రుల మీద, సంతోష్ రావు కానివ్వండి, ఇంకా నవీన్ రావు, అనేక మంది, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇతరులు, నా ఇంట్లో నా రక్తం పంచుకుపుచ్చిన నా కూతురు ఇలాంటి పెద్ద ఆరోపణలు చేస్తుంది, అదండి అవాస్తవము, అలాంటిది ఏం లేదని ఒక్కళ్ళు కూడా ఖండించడం లేదు. ఒక్కళ్ళంటే వాళ్ళిద్దరు ఖండించాల్సిన బాధ్యత ఉన్నది కేటీఆర్ కి, కేసీఆర్ కి. ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీష్ రావు కూడా పెద్దగా దాని మీద నోరు మీద తప్పట్లేదు. ఎందుకంటే మనం ఎంత ఈజీగా తీసుకుంటే కవితని, ఆరోపణలు అంత బలహీనం అవుతాయి ప్రజల్లో. మనం స్పందిస్తే ఆరోపణలకి బలోపేతం చేకూరుతుందని కేసీఆర్ నిన్న 2 గంటల సేపు చాలా సుదీర్ఘ కాలం విరామం తర్వాత తెలంగాణ భవన్కి వచ్చి ఎక్కడా కూడా కవిత ప్రస్తావన కానీ, కవిత పార్టీ ప్రస్తావన కానీ, ఆవిడ చేస్తున్న ఆరోపణల మీద కానీ ఆయన నోరు మెదపలేదు. ఆయనకి తెలుసు కూతురు చేస్తున్నది అక్షర సత్యం అని. ఇది ఆ ఆరోపణలు ఇప్పుడు కూలిపోయిన డ్యామేజ్, కాళేశ్వరం డ్యామే ఉదాహరణ, పెద్ద ఉదాహరణ. ఎంతవరకు వీళ్ళు ఏ మేరకు అవినీతి జరిగిందో ఈవిడ కళ్ళారా చూసింది. ఈవిడ కూడా అవినీతి ఆరోపణలో కూరుకుపోయింది. సరే, అది తాత్కాలికంగా ఒక ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా మళ్ళీ సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అది ఇందా ప్రాసెస్. కంప్లీట్ క్లీన్ చిట్ అయితే కవితకి ఇంకా దొరకలేదు. ఒక కోర్టు నుంచి దొరికింది. భవిష్యత్తు కాలంలో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, సిబిఐ ఇచ్చిన పిటిషన్, అది కాలం నిర్ణయిస్తుంది. అది ప్రస్తుతానికి మహిళగా తాను ధైర్యం చేసి ఒక తెలంగాణ సెంటిమెంట్ని తన వశం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి మార్పును తీసుకురాగలిగితే ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇతర మహిళలు స్థాపించిన రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే సక్సెస్ చవి చూసినాయో, ఈవిడ కూడా ఆ మార్గంలో అలాంటి అంశాలని ప్రజలు మెప్పు పొంది అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తే మాత్రం అందరూ స్వాగతించాల్సిందే. రచన గారు. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. సతీష్ గారు ఒక వెర్షన్ చెప్పారు, సుందరయ్య గారు సెంటిమెంట్ వెర్షన్. సో ఇప్పుడు మనం సెంటిమెంట్ వెర్షన్ వరకు మాట్లాడుకుందాం. తెలంగాణ కేసీఆర్ అధికారంలో రావడానికి అప్పుడున్న వాతావరణం వేరు, అప్పుడు నమ్మడం వేరు. ముఖ్యంగా ఉద్యమం వల్లనే కేసీఆర్ ఈరోజు 10 ఏళ్ళ అధికారంలో ఏదున్నా ఆ పాజిటివ్ ఇంప్రెషన్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో అది భౌగోళిక సామాజిక తెలంగాణ సెంటిమెంట్ని, అంటే ఇదంతా కూడా వేగ్ ఐడియాస్. యాక్చువల్గా మీరు అన్నట్టు అప్పుడున్న కష్టాలు, అప్పుడున్నది వేరు. అప్పుడు అందరూ యాక్టివ్గా ఉండి ఒక ఉద్యమంలో చేస్తే ఈయన అదొకటం వేరు. ఇప్పుడు ఆ ఉద్యమ నేపథ్యంలో కవిత నిజంగా సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ చేయగలరా? బీఆర్ఎస్ లేదు కాబట్టి టీఆర్ఎస్ మేము చేస్తామనేటువంటి ఒక ఆప్షన్ ని కానీ ఆ సెంటిమెంట్ అనేది ఇన్కల్కేట్ చేయగలుగుతుందా, లేకపోతే జస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు పోస్ట్ చేశారు ఒరిజినలే డూప్లికేట్ గానీ అట్లా ఉండిపోతుందా? ఈ సెంటిమెంట్ వరకు మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో, కొంచెం ప్రత్యేక పరిణామాలలో వచ్చిన పార్టీ ఆ ఎమోషన్స్తో ఐడెంటిఫై ఉంటుంది. తెలంగాణ సెంటిమెంట్ అనేది, తెలంగాణ ఉద్యమం అనేది, అది కేసీఆర్ దానివలన గొప్ప నాయకుడిగా ఎదిగారు, ఆయన పార్టీని అధికారంలో పట్టుకొచ్చారు. దాన్ని వాళ్ళు వచ్చి ఇంకొక ఎవరో దానిలోంచి వెళ్ళి అనేక మంది కూడా బయటకు వెళ్ళారు, అనేక ప్రయత్నాలు చేశారు. విజయశాంతి లాంటి వాళ్ళు బయటకు వెళ్ళారు, ప్రయత్నాలు చేశారు. దాంట్లోంచి తీసినప్పుడు కూడా అది ఆ ఇంటికి కేసీఆర్ ఉంది. అందుకునే ఇవాళ కవిత కానీ, లేకపోతే కేటీఆర్ కానీ, లేకపోతే ఇతర వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చేరి, లేదా ప్రజాద్యమంలో చేరి, ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసి ఒక రాజకీయమైనటువంటి ప్రత్యేక ఐడెంటిటీ ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు కేవలము తండ్రి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయిలో నిర్వహిస్తున్నప్పుడు, ఇవాళ రేపు తెలంగాణ వస్తుంది, మనకి అధికారం వస్తుంది అనేటువంటి పరిస్థితులు కనిపించినప్పుడు, తండ్రి ఆస్తిలో భాగస్వామిలాగా ఆయన వచ్చేటువంటి రాజకీయ అధికారంలో కూడా తమ భాగం కావాలి అనేటువంటి ఆదుర్దాతో అమెరికా నుంచి హడావుడిగా వచ్చి ఇక్కడ అన్న చెల్లెళ్ళు పోటీలు పడ్డారు. దాంట్లో ఆ పోటీలో కేటీఆర్ సక్సెస్ అయ్యాడు, ఈమె సక్సెస్ కాలేకపోయింది. ఈమె మొదటిగా నుంచి కూడా తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి, అన్న మంత్రిగా ఉండి, ఇంకో బావగారు ఇంకొక ఆయన కీలకమైన మంత్రిగా ఉండి
తాను కేవలము ఎంపీగానే ఉన్నాను, ఎటువంటి అధికార పదవులు పొందలేకపోతున్నటువంటి ఒక అసహనంతో ఆమె వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన మొట్టమొదటగా పార్టీ ప్రభుత్వం ఏర్పడంగానే ఆమె ఢిల్లీలో ఆనాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని కలిసి మా పార్టీని మీ ఎన్డీఏలోకి తీసుకొస్తాం, తనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వమని ఒక ప్రముఖ బీజేపీ నాయకుడి ద్వారా వెళ్ళి కలిసింది ఆమె. కలిసినప్పుడు ఆయన ఈ ఈ ఎన్డీఏలో రావటం అనేది ఆ విషయాలు పెద్దవాళ్ళతో మాట్లాడతాం కానీ మీతో ఏం మాట్లాడతామమ్మా, మీ నాన్నగారు, మీ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేశవరావు గారు, వాళ్ళెవరో వస్తే మాట్లాడతామని ఆయన సున్నితంగా పంపించేశారు. అప్పటి నుంచి కేంద్ర మంత్రి పదవి కాలేనటువంటి అసహనంతో ఉన్నారు. ఆ తర్వాత ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ అయినా కూడా ఎమ్మెల్సీ కావడం ద్వారా మరి రాష్ట్ర మంత్రివర్గంలో చేరాలని ప్రయత్నం చేశారు, అది కాలేదు. ఈ లోపల లిక్కర్ స్కామ్ లో చిక్కుపోవడం ద్వారా ఈమెని పార్టీకి కార్యక్రమాలకి ప్రాక్టికల్ గా దూరంగా ఉంచడం జరిగింది. అప్పటి నుంచి ఈ వల్లనే మన గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని పలువురు నాయకులు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పటి నుంచి తన ఒక రాజకీయ ఐడెంటిటీ కోసం ప్రజాద్యమంలో ఆమె ఆరాటపడుతున్నారు. దానికోసం అనేక ప్రయత్నాలు చేశారు. బీసీ రిజర్వేషన్ విషయంలో ఆమె పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ విధంగా తన యొక్క ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నాలు గత సంవత్సరంగా చేస్తున్నారు. చివరికి వాళ్ళ తండ్రి యొక్క ఆమె కవిత అంటే కేవలం తండ్రి ఐడెంటిటీ వలన మాత్రమే ఆమె ప్రజా జీవితంలో ఉన్నారు. తండ్రి సొంత ఐడెంటిటీ లేదు. తన పార్టీని కూడా టీఆర్ఎస్ ని పెట్టుకున్నారు. వాళ్ళ తండ్రిని కూడా మొదటిసారిగా తండ్రి మీద ప్రత్యక్షంగా నేరుగా విమర్శలు చేస్తున్నాం అంటే కేవలం ఆ తండ్రి ఐడెంటిటీ నుంచి తండ్రి పార్టీలో అవకాశాలు దొరక్క లేకపోతే ఉన్న వాళ్ళు ఎవరు అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరూ అటువంటి వారి యొక్క మద్దతు కూడా తీసుకోవడం ద్వారా తనకు ఒక పొలిటికల్ ఐడెంటిటీ కోసం ఆమె వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఒక ప్రత్యేక అంతకన్నా వేరే ఒక ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నం తప్పితే ఒక పొలిటికల్ ఏజెండా వేరే ఏమున్నట్టు కూడా ఎక్కడ మనకి కనిపించట్లేదు. అయితే ఆ పార్టీలు ఏ విధమైనటువంటి ప్రజా స్పందన లాభిస్తాయి, ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తారనేది మనం భవిష్యత్తులో చూస్తాం. అది ఇప్పుడే మనం చెప్పలేము. ఆమెకి అప్పుడే ఆమెని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మరెవరో వెనక నడిపిస్తున్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా మనం వింటున్నాం. ఇవన్నీ కూడా గతంలో కూడా పార్టీలు ఒక పార్టీ పేరు ఉన్నంత మాత్రాన ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో అన్నా తెలుగుదేశం అని స్వయంగా ఎన్టీ రామారావు గారు కొడుకే బయటకు వచ్చి ఆయన భార్యనే బయటకు వచ్చి ఆ పేరుతో పార్టీలు పెట్టినప్పుడు కూడా వాటిని ప్రజలు ఆదరించలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అనేక ముక్కలైనవి. దాంట్లో కొన్ని ముక్కలు మనుగడను కాపాడుకున్నా కూడా కొన్ని కాపాడుకోలేకపోయాయి. కాబట్టి ఒక పార్టీని నిలబెట్టడం కోసం రాజకీయ పరిణామాలు, పరిస్థితులు అనేకమైనటువంటి కలిసి రావాలి. ముఖ్యంగా రాజకీయ శూన్యత ఏర్పడినప్పుడు ఎక్కడైనా సరే ప్రాంతీయ పార్టీలకి అవకాశం వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఎంత ఆయన గ్లామర్ ఉన్నప్పుడు కూడా ఆయనే ఒక 4 ఏళ్ళు ముందు పార్టీ తర్వాత ప్రారంభించినా కూడా ఆయన రాజకీయంగా మనుగడ ఉండే అవకాశం ఉండేది కాదేమో. ఆనాడు కాంగ్రెస్ పట్ల ప్రజలు విసుగు చెంది ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీలు లేనప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశానికి ప్రజలు బ్రహ్మనాథం పట్టారు. అదేవిధంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పట్ల తెలంగాణ ప్రజల్లో ఒక తీవ్ర ఏర్పడినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణలో మన ప్రత్యామ్నాయం కనిపించినప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చి కేసీఆర్ కి కూడా కేవలం మంత్రి పదవి ఆనాడు చంద్రబాబు కేబినెట్ లో ఆశించిన మంత్రి పదవి రాకపోవడంతోనే ఆయన బయటకు వచ్చారనేది కూడా బహిరంగ రాష్ట్రమే. ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ కలిసి వచ్చినాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇవాళ కవితకి అనుకూలంగా ఆమె ఒక బలమైన రాజకీయ శక్తిగా ఏర్పడటానికి తెలంగాణలో కనిపించట్లా. ఎందుకంటే కాంగ్రెస్ కి పోటీగా ఒకరోజు బీఆర్ఎస్ వాళ్ళతో కూడా అధికారం లేకపోయినా కూడా బలమైన ప్రతిపక్షంగా ఉంది. మరోపక్క బీజేపీ కూడా తెలంగాణలో ఒక బలమైన రాజకీయ పక్షంగా ఎదుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో పార్టీకి ఏ మాత్రం అవకాశాలు ఉంటాయి, ఏ మాత్రం ఆమె పార్టీని ఆ విధంగా ఆమె ప్రజాదరణ పొందుతారనేది మనం చూడాలి. ఆమె ప్రయత్నాలు ఏంటి, ఆమె ఎత్తుగడలు ఏంటి. అయితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని సమీకరించడంలో ఆమెకి చాలా నైపుణ్యం ఉంది, చాలా అనుభవం ఉంది.
కాబట్టి ఆమె రాజకీయ ఎత్తుగడలను మనం ముందు చూడాలి. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఇంకొక క్వెషన్, ఆ క్వెషన్‌కి మీ ముగ్గురు పర్స్పెక్టివ్స్ నుంచి చెప్పి డిస్కషన్‌ని వైండప్ చేసేద్దాం. సో సతీష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకొక యాంగిల్‌లో దీన్ని చూస్తే ఒకప్పుడు మనం అనుకున్న జయలలిత గావచ్చు, మమతా బెనర్జీ గావచ్చు, మాయావతి గావచ్చు, వీళ్ళందరూ స్ట్రాంగ్ లీడర్స్‌గా రీజనల్ పార్టీస్‌తో ఎదగడానికి రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి వాతావరణం ఉంది. దానికి అంతో ఇంతో కన్వీనియంట్‌గా ఉందని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం లేటెస్ట్‌గా మొత్తం నేషన్ వైడ్ చూస్తే రీజనల్ పార్టీస్ అన్నీ కూడా అటు ఇటుగా నేషనల్ పార్టీస్‌కి అలైజ్ అవుతున్నాయి. అటు ఇటుగా రీజనల్ పార్టీస్ కన్నా కూడా ఈవెన్ కేరళ లాంటి స్టేట్స్‌లో కూడా బీజేపీ స్లోగా వస్తూ ఆ స్వీప్ అంతా కనిపిస్తూ ఉంది. నేషనల్ పార్టీస్ యొక్క డామినెన్స్ రీజనల్ పార్టీస్ మీద చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అప్పటి ఫార్ములా అప్పుడు వాళ్ళు వర్కౌట్ చేసిన దానికి ఇప్పుడు కవిత వచ్చిన తర్వాత నిజంగా బలంగా నిలబడాలంటే కొత్తగా వచ్చి అంటే ఒక మనిషి పేరు మీద అంటే నేషనల్ పార్టీలు అధికారంలోకి వస్తే ఎంతో కొంత ప్రజలకి నేషనల్ పార్టీస్ కాబట్టి ఫ్యామిలీ డైనాసిటీస్ ఉండవు అన్నటువంటి హోప్ కూడా ఉండుండొచ్చు. ప్రజల ఆలోచనలో కూడా మార్పు వస్తూ ఉండుండొచ్చు. సో ఇప్పుడు కొత్త రీజనల్ పార్టీగా వచ్చినప్పుడు నేషనల్ పార్టీస్ ని కూడా ప్రత్యర్థులుగా చూడాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు స్లోగా వస్తున్నా సరే కనిపిస్తుంది వాళ్ళ గ్రోత్. వాళ్ళు ఏం కంగారు పడట్లేదు. నేషనల్ కాంగ్రెస్ కానీ ముఖ్యంగా బీజేపీ అస్సలు కంగారు పడట్లేదు. చాలా స్లో చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు రీజనల్ పార్టీస్ కి టేకింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ కవిత ఎంత కేర్ఫుల్ గా వాళ్ళ పార్టీని నడపాలి, ప్రజలకు ఈ 2026 జంజీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ ఉచిత హామీలు లేకపోతే ఉచిత విద్యుత్ ఎంతవరకు ఇంప్రెస్ చేయగలరు, ఎటువంటి కార్యాచరణ ఉండాలని అనుకుంటున్నారు? ఫస్ట్ సతీష్ గారు మీరు చెప్పండి. అంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు 1970, 80 టైం నుంచి ప్రాంతీయ పార్టీల ప్రభావం చాలా ఎక్కువగా పెరిగింది కదండి. ఇప్పుడు ఇక్కడ టీడీపీ లేకపోతే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో, సో జనతా పార్టీ, సో ఆ తర్వాత డిఎంకే, ప్రాంతీయ అంటే కాంగ్రెస్ ఎప్పుడైతే వీక్ అవుతూ వస్తుందో అదే తరుణంలో ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం కూడా పెరుగుతూ వచ్చాయి. మోస్ట్లీ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కుటుంబం చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. ఇవన్నీ సే ఫర్ ఎగ్జాంపుల్ భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు, అంటే ఫార్మర్, పెజెంట్ కమ్యూనిటీస్, పెజెంట్ డామినెంట్ కాస్ట్ నుంచి వచ్చిన పార్టీలు ఇవన్నీ. అంటే గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఎఫెక్ట్తో బాగా అంటే వెల్త్ అక్యుములేట్ అయ్యి పొలిటికల్ పవర్ లేక ఉన్న కొన్ని కమ్యూనిటీస్ ఏం చేశాయంటే వాళ్ళ వెల్త్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లో జాయిన్ అయ్యి రాజకీయ పార్టీలు పెట్టి సో వాళ్ళ వెల్త్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించారు. సో వెల్త్ ప్రొటెక్షన్ ఒకటైతే దానికి ముందు ఫేస్ ఏంటంటే మనము ఆత్మగౌరవం అని, లేకపోతే ప్రైడ్ అని చెప్పి, లేకపోతే మన ఇంట్రెస్ట్లు, మనం కుల ఇంట్రెస్ట్లు, ప్రాంతీయ ఇంట్రెస్ట్లను కాపాడుకోవడం అనేది వాళ్ళు ముందు పెట్టి చేసిన పనులు. అయితే లాస్ట్ మనము జనరల్ ఎలక్షన్లో చూసినప్పుడు అంటే ఆల్రెడీ ఇండియాలో రెండు జాతీయ పార్టీలు ప్రెడామినెంట్గా కనిపిస్తున్నాయి, కాంగ్రెస్, బీజేపీ. సో కాంగ్రెస్ ఆల్రెడీ వీక్ అయిపోయింది అండ్ ఇన్ ద సెన్స్ చాలా రాష్ట్రాల్లో దాని పవర్ మనకు కనిపించట్లేదు. అయితే లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ యొక్క పవర్ కూడా వీక్గానే కనిపించింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది టీడీపీతో ప్లస్ నితీష్ కుమార్ జనతా పార్టీతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎన్డీఏ. సో బీజేపీ కూడా అంత స్ట్రాంగ్గా ఏం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి అసలు లేదు, కనిపించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో మనము ఇంకొక ప్రాంతీయ పార్టీ ఆవిర్భావాన్ని మనం చూడాలి. సో పరిస్థితులు 80లో ఉన్నట్టు ఇప్పుడు లేవు. ఇప్పుడు చాలా వరకు చాలా మార్పులు జరుగున్నాయి. అయితే మనము కవిత ప్రస్థానాన్ని ఎట్లా గమనించాలంటే రెండు కోణాల నుంచి మనం కవిత యొక్క టీఆర్ఎస్ పార్టీని గమనించాలి. ఆమె యొక్క గత చరిత్ర ఇన్ ద సెన్స్ వాళ్ళ నాన్నగారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ ఉద్యమం, ఈ రెండు అంశాలు ఆమెకి అనుకూలంగాను ప్రతికూలంగాను ఉంటాయి. అనుకూలంగా ఎలా అంటే సో అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న ఆమె, సో ఆ కల్చరల్ క్యాపిటల్ అంటాం మనం. అంటే ఫ్రెంచ్ సోషాలజిస్ట్ బోర్ది ఈ పదం వాడతాడు. సో మీ ఇంట్లో ఒక పొలిటికల్ లీడర్ ఉంటే డిస్కషన్ అంతా పాలిటిక్స్ చుట్టూ తిరుగుతుంటుంది. ఒక ప్రొఫెసర్ ఉన్నాడంటే ఇంట్లో పెరిగిన వాతావరణము, సో వాళ్ళ ఇంటికి వచ్చే మనుషులు, వాళ్ళు మాట్లాడే మాటలు, సో ఇవన్నీ చదువు చుట్టూ లేకపోతే నాలెడ్జ్ చుట్టూ ఎట్లయితే తిరుగుతాయో, ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పెరిగిన ఒక మహిళ లేకపోతే ఒక వ్యక్తికి సో పాలిటిక్స్ అనేది చాలా ఈజీగా
అదొక దైనందిక జీవితంలో పార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటిష్ క్వీన్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా ఎట్లుంటుందంటే నార్మల్ ఎడ్యుకేషన్ లాగా ఉండదు. చెయ్యి ఎట్లా ఊపాలి, పబ్లిక్లో వచ్చినప్పుడు ఎట్లా నవ్వాలి, ఇట్లాంటి అంశాల మీద ఒక ట్రైనింగ్ ఉంటుంది. సో సో ఆ విధంగా చూస్తే కవితకి చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది పొలిటికల్గా. సో తెలంగాణ ఉద్యమంలో ఆమె చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, వాళ్ళ ఫాదర్తో చాలా యాక్టివ్గా తిరిగింది. ఓకే, సో అదొకటి. ప్రతికూలం ఏంటంటే ఆ 2 అంశాలు, ఇప్పుడు తెలంగాణ అంశం ఇప్పుడు అంత పెద్దగా ఎక్కువ లేదు, ఉద్యమం అంటే రాష్ట్రం ఆల్రెడీ ఫామ్ అయిపోయి చాలా సంవత్సరాలైంది. 1, 2 ఆమె వాళ్ళ ఫాదర్తో లేదు. సో వాళ్ళ నాన్నగారు స్థాపించిన పార్టీతో విభేదించి, వాళ్ళ కుటుంబంతో విభేదించి బయటకు వచ్చింది. అంటే సో ఆమె ఇప్పుడు స్క్రాచ్ నుంచి పాలిటిక్స్ని స్టార్ట్ చేయాలి. సో ఆ విధంగా చూస్తే 2 ఒకటి ప్రతికూలంగాను అనుకూలంగాను మనం గమనించాలి. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడండి, సో టీఆర్ఎస్ అంటే ఇప్పుడు చంద్రశేఖరరావు గారి కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, లేకపోతే కేటీఆర్ కానీ, వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న మహిళలు ఎవరు బయటకు వచ్చి రాజకీయాలు చేయలేదు. ఓన్లీ కవిత గారు మాత్రమే వచ్చి చేస్తున్నారు. సో అదొక అంటే ఒక ధైర్యవంతమైన స్టెప్గానే మనం చూడాలి. అంటే సో ఆమె అస్తిత్వం అది, అంటే మహిళగా ఉండి ఒక లక్ష్యము, ఒక ఆశయము, ఒక సంకల్పము, అంటే ఏదో చెయ్యాలి అనే ఆ సంకల్పాన్ని మనము అభినందించాలి. సో కేటీఆర్తో మనము ఆమెను పోలిస్తే ఈమె కూడా చాలా, అంటే కేటీఆర్ ఎలా మాట్లాడగలుగుతాడో ఈమె యాక్చువల్లీ ఇంకొంచెం ఎక్కువగానే ఆర్టికులేషన్ ఉంటుంది. ఆమె తెలంగాణ జాగృతి అనే పేరుతో ఆమె చాలా యాక్టివ్గా తిరుగుంది. సో లేబర్ అసోసియేషన్ యూనియన్స్తో ఆమె చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫాదర్తో విభేదించిన మెయిన్ అంశం ఏంటంటే, ఐ థింక్ కరీంనగర్ ఆ కోల్ యూనియన్ మెంబర్స్ అసోసియేషన్లో జరిగిన డిస్కషన్లో ఈమెను పార్టిసిపేట్ చేయనీయకపోవడం అనేది ఒక అంశము. సో బతుకమ్మని ఇంటర్నేషనల్ చేయడము, లేకపోతే తెలంగాణ అనే ఐడియాని ఆమె చాలా పాపులర్ చేయడము. సో ఆమె ఆశయం, ఆమె అస్తిత్వం ఓకే, సో చాలా క్లియర్గా ఫ్రమ్ ద బిగినింగ్ మనకు కనిపిస్తుంది. సో ఈ పార్టీ ఆవిర్భావం అనేది మనము కవిత గారి 2.0గా చూడాలని నేను అనుకుంటాను. సుందరయ్య గారు మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఈ కవిత గారు స్థాపించిన ఈ టిఆర్ఎస్ పార్టీ అనేది పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా అవతరించాలంటే ఆవిడ యొక్క విధి విధానాలు, ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టబోయే మేనిఫెస్టో కానివ్వండి, సింబల్ కానీ, ఇవన్నీ ఇట్స్ అ టైం టేకింగ్ ప్రొసీజర్ అండి. బట్ ఈవిడ యొక్క లక్ష్యమే ఒక ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉంటే అత్యంత త్వరితగతిన బీఆర్ఎస్ అనే పార్టీని డిస్ట్రక్షన్ చేసి ఈవిడ పార్టీ ఎదగడానికి దోహదపడుతుంది. ఆవిడ ప్రైమరీ టార్గెట్ ఈజ్ బీఆర్ఎస్ ఓన్లీ. సో ఎప్పుడైతే ఈవిడ యొక్క ఆశయాలు, పార్టీ లక్ష్యాలు, పార్టీ విధి విధానాలు నచ్చి బ్రాండెడ్ లీడర్స్ వచ్చి జాయినింగ్ అవుతున్నప్పుడు మాత్రమే ఆ యొక్క వైభవం, ఆ యొక్క అభివృద్ధి తాలూకా రిఫ్లెక్షన్స్ ప్రజలు చూడగలుగుతారు. ఇవన్నీ జరగాలంటే ఈవిడ యొక్క లక్ష్య సాధన కోసం పడుతున్న శ్రమతో పాటు ఆ లక్ష్య సాధన కోసం ఎంచుకున్న అంశాలు, ఆశయాలు గొప్పగా ఉండాలి. పోరాటం కూడా అదే స్థాయిలో గొప్పగా ఉండాలి. ఎప్పుడైతే ఒక చిత్తశుద్ధితోటి ఇప్పుడు ఒక ఫక్తు టిపికల్ రాజకీయ పార్టీగా ఆవిర్భవించి క్రియాశీలకంగా మారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన రాష్ట్ర పార్టీగా, రీజనల్ పార్టీగా వెలుగొందాలి అనే ఒక దృఢమైన సంకల్పాన్ని ఆవిడ ముందుకు తీసుకెళ్లే ఆ నడవడికే ఆవిడని నిలబెట్టగలుగుతుందండి. అంతేగాని దీన్ని సాధారణంగా తీసుకుని జనరలైజ్డ్ చేసుకుంటూ ఒక 10 మంది గుంపులో ఎన్నో రీజనల్ పార్టీల్లో నీలో ఒకళ్ళుగా ఉంటే చాలు అనే ఒక సాధారణమైన ధోరణిలో వ్యవహరిస్తే మాత్రం అంత పొలిటికల్ వ్యాక్యూము, అంత పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లేదు. ఈవిడ రొటీన్ కంటే భిన్నంగా పోరాడి ఏదైతే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ బర్నింగ్ ఇష్యూస్ మీద పోరాడి న్యాయం సాధించినప్పుడు మాత్రమే ఈవిడికి ప్రజాదరణ దొరుకుతుంది. మళ్ళీ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉండే కొంతమంది వ్యక్తులు, ఇంకా ఇతర పార్టీలో ఉండే కొంతమంది వ్యక్తులు ఒక బ్రాండెడ్ లీడర్స్, క్వాలిటీ ప్రజల కోసం తపన పడుతున్న లీడర్స్ వచ్చి జాయిన్ అయ్యి ఈవిడికి బలోపేతం చేస్తున్నప్పుడు మాత్రమే ఈ పార్టీ యొక్క మనుగడ కానీ, ఈ పార్టీ ముందుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయండి.
ఇదంతా కూడా భవిష్యత్తు కార్యాచరణను బట్టి ఆవిడ మాట్లాడుతున్న పోరాటం చేస్తున్న విధానాల మీదే పూర్తిగా ఆధారపడి ఉంది. బట్ ఏది ఏమైనా ఒక మహిళగా ఒక రీజనల్ పార్టీ స్థాపించి తన యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా ప్రయాణంలో ఎట్లాంటి అలసత్వం కానీ ఎలాంటి నిర్లక్ష్యానికి గురి చేసినా కూడా ఇది అనేక పార్టీలు కనుమరుగైనట్టు నరేంద్ర గారు చెప్పిన మన టీడీపీ లాంటి రీజనల్ పార్టీ కానీ ఇంకొకటి అనేక పార్టీలు ఉన్నాయి. ఆ విధంగానే కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. పోరాడితే కష్టపడితే మాత్రం ఒక సింగిల్ సీటు తోటి కూడా కేంద్ర మంత్రి పదవి సాధించిన రామ్దాస్ అథావాలీ లాంటి క్రియాశీలకమైన ఒక పార్టీగా క్రియాశీలకంగా వ్యవహరించవచ్చు. అదే బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ కుమారస్వామి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆల్వేస్ లక్కీ ఫెలో. చాలా ఫ్యూ సీట్స్ తక్కువ సీట్స్ తోటి క్రియాశీలకంగా మారుతుంటాడు. 2 జాతీయ పార్టీలకి పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చినా ఇతను రీజనల్ పార్టీగా అతి తక్కువ సీట్లతో సీఎం అయిపోతుంటాడు, కేంద్ర మంత్రి అయిపోతుంటాడు. సో ఆ విధంగా కూడా ఒక్కొక్కసారి ఈ రీజనల్ పార్టీలు చాలా క్రియాశీలకంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఏది ఏమైనా ఈవిడ ఎంచుకునే విధానము ఆ ప్రజా జీవితంలో నిత్యం పోరాడే తత్వం బట్టే ఈ యొక్క కవిత టీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది తప్ప సాధారణంగా చాలా ఇదిగా తీసుకుంటే మాత్రం ఈ పార్టీకి మనుగడ ఉండదు. ఏదేమైనా తండ్రి నుంచి వ్యతిరేకించడం మొదలుపెట్టింది శుభపరిణామమే. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అద్భుతాలు చేసింది, బంగారు తెలంగాణ దిశగా పరిపాలన చేసింది అని అపోహలు భ్రమల్ని పటాపంచలు చేస్తున్న తనకు ఆ కుటుంబ సభ్యురాలే బయటకు వచ్చి ఎండగట్టడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని జరిగిన దుర్వినియోగానికి ఒక మంచి అవకాశం. ఈ అంశాల మీద గవర్నమెంట్ సంస్థలు ఎంక్వైరీ సంస్థలు దర్యాప్తు చేసి ఇవాళ కాకపోతే రేపటి రోజు భవిష్యత్ తరంలో జరిగిన ఆ డ్యామేజ్ పబ్లిక్ మనీ కానివ్వండి, పబ్లిక్ అంశాలు పథకాలు కానివ్వండి, ఏదైనా కూడా కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఈవిడి ద్వారా సాధ్యమవుతుంది. సో ఇది శుభ పరిణామమే. దీని యొక్క పురోగతి అనేది పూర్తిగా కవిత యొక్క యాటిట్యూడ్ అండ్ ఫైటింగ్ మోడ్లో మీదే ఆధారపడి ఉంటుంది. బట్ ఎనీహో మనం స్వాగతించాల్సిన పరిణామం. నరేంద్ర గారు ఫైనల్ గా మీరు చెప్పండి. ప్రాంతీయ పార్టీలు అనేవి ఒక చారిత్రక రాజకీయ అవసరాలతో ఉద్భవించినాయి. జాతీయ పార్టీలు ప్రాంతీయ ప్రజల యొక్క వివిధ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షల్ని అభిలాషల్ని తీర్చడం లేదనేటువంటి ఒక అసంతృప్తి చెలగినప్పుడు అవి జాతీయ పార్టీల మధ్య ఒక తిరుగుబాటుగా చాలా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించే ఆ విషయాన్ని మనం మర్చిపోలేదు. ఇవాళ కూడా బీజేపీ ప్రాంతీయ పార్టీలు చూసి ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలం ఉన్నాయో అక్కడ బీజేపీ బలం పొందలేకపోతుంది. అది తెలుగు రాష్ట్రాలు కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేకపోతే బెంగాల్ కావచ్చు, ఇలా అనేక రాష్ట్రాలు కావచ్చు. ప్రాంతీయ మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీలో నుంచి పెద్ద ఎత్తున వలసల్ని ప్రోత్సహించి ఆ విధంగా వాటిని బలహీనపరిచి బలం పుంజుకున్నాయి తప్పితే ప్రాంతీయ పార్టీలకి వ్యతిరేకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మద్దతుతో బీజేపీ సీట్లు పొందలేకపోతుంది. ఇలా దేశంలో కాంగ్రెస్ ఎక్కడైతే బలహీనపడిందో అక్కడ బీజేపీ బలపడుతుంది. బీజేపీ ఎక్కడైతే బలహీనపడుతుందో అక్కడ కాంగ్రెస్ సీట్లు పెరుగుతున్నాయి. ఆ 2 పార్టీల బలాలు అలా ఉన్నాయి. కానీ ప్రాంతీయ పార్టీల యొక్క బలాన్ని 2 పార్టీలు కూడా ఎదుర్కోలేకపోతున్నాయి. అది ఒక పాయింట్. తర్వాత తెలంగాణలో ఇవాళ కేసీఆర్ మీద కానీ బీఆర్ఎస్ పాలన మీద కానీ ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో, ఏవైతే ఆరోపణలు మనం చేస్తున్నావో వాటి ఇవాళ కవిత గారు చేస్తున్నారు. వాటి అన్నింటిలో ఆమె కూడా భాగస్వామి, క్రియాశీల భాగస్వామి ఆ ప్రాంతంలో. అయితే ఆ యొక్క ఆరోపణలో చెప్తున్నటువంటి అవినీతిలో తనకు తగిన వాటా లభించలేదు అనేటువంటి ఆందోళన తప్పితే నిజంగా ఆమె ఆవేదన చెందుంటే ఆనాడే ప్రశ్నించలేదు దాన్ని. ఆనాడు ఎప్పుడు కూడా తనకి రాజకీయమైనటువంటి స్థానం అక్కడ లభించట్లేదని అన్నప్పుడు బయటకు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నారు తప్పితే ఆనాడు ఎప్పుడు కూడా ఈ విషయ సమస్య మీద ఆమె ఎప్పుడు ప్రశ్నలు లేవనెత్తలేదు. కాబట్టి ఆమె మిగతా ఆనాడు జయలలిత కూడా కానీ మాయావతి కానీ పార్టీలు ప్రారంభించినప్పుడు పరిస్థితులు వేరు. ఆనాడు ఆ పార్టీలు అక్కడ ఎంజి రామచంద్రన్ కానీ కాంచీరామ్ కానీ వాళ్ళు ఆ పార్టీలు నిర్మాణం చేశారు. అదే మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్లో సిపిఎంకి వ్యతిరేకంగా సిపిఎం పరిపాలన అంతమొందించాలి, ఎదుర్కోవాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఏర్పడినప్పుడు జాతీయ రాజకీయాల కోసం జాతీయ నాయకత్వం సిపిఎంతో కుమ్ముక్కైనప్పుడు వాళ్ళతో లాలూచి పడినప్పుడు కాంగ్రెస్ యొక్క కార్యకర్తల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం బయటకు వచ్చి ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళ యొక్క సెంటిమెంట్ని ఆమె క్యాష్ చేసుకున్నారు. అటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణలో మనకి కనిపించట్లేదు. ఇవాళ
ఇవాళ ఒక నిజంగా బీఆర్ఎస్ పట్ల ప్రజలు వ్యతిరేకత జరిగినప్పుడు మన కాంగ్రెస్ ఎన్నుకున్నారు. రేపు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత అయినప్పుడు మరొక ఆల్టర్నేటివ్ బీజేపీను, బీఆర్ఎస్ ఉన్నాయి. వాటిని కూడా ఆ 2 పార్టీలను కూడా కాదని ఏ మాత్రం తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగగలరు అనేది మనం చూడాలి. దానికి అనుసరించే ఎత్తుగడలు, వ్యూహాలు ఇవ- మనం చూడాలి. దాన్ని బట్టి భవిష్యత్తు కవిత గారి పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సతీష్ గారు, నరేంద్ర గారు, సుందరయ్య గారు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం.